ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకి ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో 8వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. జమిలీ ఎన్నికల కోసం, అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎలక్షన్ అనేది ఒకటే నిర్వహించాలనే ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఎంపీ పిపి చౌదరి గారినండి. ఎంపీ పిపి చౌదరి గారు నేతృత్వం అయితే వహించనున్నారు. ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ అనమాట. తర్వాత క్వశ్చన్, భారతదేశంలో మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రంలో అయితే ప్రారంభించడం జరిగిందండి. ఫ్రెండ్స్, మన దేశంలో ఎక్కడే కానీ గాజు వంతెన అయితే నిర్మించలేదన్నమాట, ప్రారంభించలేదు. మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించడం అయితే జరిగింది. భారతదేశంలో మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే కన్నా తమిళనాడు రాష్ట్రం అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఎవరు? ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఎవరంటే కన్నా హర్యానా స్టీలర్స్ అనమాట. హర్యానా స్టీలర్స్. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అండర్-19 మహిళల T20 క్రికెట్ టోర్నీ విజేత ఎవరు? అండర్-19 మహిళల T20 క్రికెట్ విజేత ఎవరంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఇండియా అనమాట. ఇండియా ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్, 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతాయి? 2025వ సంవత్సరంలో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతాయంటే ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీలో జరుగుతాయండి. తర్వాత క్వశ్చన్, ఇటీవల అర్జున అవార్డు 2024 పొందినటువంటి హాకీ క్రీడాకారుడు ఎవరు? ఇటీవల అర్జున అవార్డు పొందిన హాకీ క్రీడాకారుడు ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి సుఖ్జీత్ సింగ్ అనమాట. ఈయన హాకీ క్రీడాకారుడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల కాలంలో అర్జున అవార్డులు అందించిన విషయం అందరికీ తెలిసింది. అర్జున అవార్డుల్లో ఇక్కడ హాకీ క్రీడకు సంబంధించి సుఖ్జీత్ సింగ్ అవార్డు అయితే పొందడం జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఇటీవల అర్జున అవార్డు పొందిన వంతిక అగర్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఇటీవల అర్జున అవార్డు పొందిన వంతిక అగర్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి చెస్ అనమాట. చెస్ క్రీడకు చెందినటువంటి క్రీడాకారిణి. ఇదే ప్రశ్ననే మరొక పద్ధతిలో కూడా అడగొచ్చండి. ఇటీవల అర్జున అవార్డు పొందిన చెస్ క్రీడాకారిణి ఎవరు అనేసి క్వశ్చన్ అడగవచ్చు అనమాట. 2024 సంవత్సరానికి గాను అర్జున అవార్డు పొందినటువంటి చెస్ క్రీడాకారిణి ఎవరు అంటే కన్నా వంతిక అగర్వాల్ అనేసి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్వశ్చన్, సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ 2024 విజేత ఎవరు? సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ 2024 విజేత ఎవరంటే ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ వి సుబ్రమణ్యన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్,
భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ వచ్చేసి చెరుకుపల్లి శ్రీనివాసరావు అనమాట. తర్వాత క్వశ్చన్, వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇటీవల ఏ నగరంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ లక్నో నగరంలో వాజ్పేయి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగిందండి. తర్వాత క్వశ్చన్, ఇటీవల భారత్లో పర్యటించినటువంటి అనుర కుమార దిశానాయకే ఏ దేశ అధ్యక్షుడు? ఇటీవల భారత్లో పర్యటించినటువంటి అనుర కుమార దిశానాయకే ఏ దేశ అధ్యక్షుడు అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీలంక దేశ అధ్యక్షుడండి. తర్వాత క్వశ్చన్, యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులైన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ మదన్ బి లోకూర్ అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి రాత పరీక్షకు ఉపయోగపడేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలన్నా వద్దా అనేది కూడా కామెంట్ రూపంలో తెలపండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మరిన్ని వీడియోలు నేను చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.